ఫస్ట్ సాంగ్ తో అంత ఫేమస్ అవ్వడం నిజంగా మామూలు విషయం కాదు. ఫస్ట్ సాంగ్ ఇంత ఫేమస్ అవుతుంది అని అనుకున్నావా? కంపల్సరీ అనుకున్నాం మేడం, ఎందుకంటే ఇది ఒక 3 years కష్టం మేడం. అంటే సాంగ్స్ ఉన్నాయి చేద్దామంటే ఎవరి దగ్గర రాలే. నీకెందుకు సాంగ్స్ అని చెప్పి హేళన చేసిన వాళ్ళు తప్పించి సపోర్ట్ చేయాలని చెప్పి ఒక్కరు అనుకోలేదు. పేరుకే చుట్టాలి మేడం ఎవరైనా, ఎవరు మనకు సపోర్ట్ చేయరు అంటే మేడం ఇప్పుడు మన దగ్గర ఒక కళ ఉంది, నీకెందుకురా దగ్గర క్యాటరింగ్ చేసుకో, కారం నడుపుకోక నీకు అవసరమారా. దాని తర్వాత నా దగ్గర ఉన్న గోల్డ్, మా చెల్ల గోల్డ్ అన్నీ పెట్టేసి ఇప్పుడు ఎవరి ప్రేమ కథ అయినా కానీ ఒక పెళ్లి పత్రికతోనే మొదలవుద్ది, అదే పెళ్లి పత్రికతో ఎండ్ అవుద్ది. అంత పెయిన్ అంతగానం ఏమనిపించు? తనది నాది 3 years లవ్. అంటే మా పేరెంట్స్ దగ్గర నేను పోవద్దు, యాక్చువల్లీ నేనే వెళ్ళొద్దు. పెళ్లికి ముందు ఎట్లా అంటే నువ్వు చెట్టు కింద బతుకుతా, నీతో చెట్టు కింద బతుకుతాను. ఎట్లయినా ఒక డాడీకి కూతురు అంటే చాలా ప్రాణం. అవును, కూతురుకి కూడా డాడీ అంటే పిచ్చి. బట్ ఏంటంటే ఒకప్పుడు నాన్న లేకపోతే తను నిద్ర ఒకపు, ఇప్పుడు డాడీని చూస్తే బూచోడు. అబ్బా, మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళినా కానీ నాన్న నువ్వు రాకు నాన్న, అమ్మ కొడుతుంది, అమ్మమ్మ కొడుతుంది, తాత కొడుతుంది, రాకు నాన్న నువ్వు అంటే. చాలా మంది అబ్బాయిలు లవ్ ఫెయిల్యూర్ ఉన్నారు అని, అమ్మాయిలు లేరా? నిజం చెప్పాలంటే మోసం చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళు ఫెయిల్యూర్ అయితే కాదు మేడం. వన్స్ నువ్వు ఒక అబ్బాయి చేయబడితే చచ్చినా వాడుతూనే చచ్చేదాకా వాడుతాను బతకాలి, అంతేగాని మధ్యలో కులం అడ్డు వచ్చిందనో ఇంకో బెస్ట్ దొరికిందా అని చెప్పేసి వీణ్ వదిలేస్తే మన ఫస్ట్ ఏం కావాలి? నిజంగా వెళ్తురు ఇచ్చేది అమ్మాయి, చీకట్లో చూసేది అమ్మాయి. అంటే నిజం మేడం, అదే ట్రూ మేడం, పక్కది. ఒకరి గురించి ఆలోచిస్తున్నాం అంటే మనం ఓడిపోయామని అర్థం. సో ఎవరి గురించి మనం ఆలోచించద్దు. నేను ఒకటే అనుకున్నా, పోతే పోయింది, సక్సెస్ అవ్వాలి, మైండ్లో ఒకటే ఉంది. ఒక ఫెయిల్యూర్ నుంచి ఒక మొగోడు బయటికి సక్సెస్ అయ్యిండు అనేది చూపెట్టాలనుకున్నా, చూపెడుతున్నాను.